ఒక్క కేజీ ఆయిల్ రావాలంటే ఎన్ని కేజీల పల్లీలు పడుతున్నాయి? 3 కిలోల పల్లీలు పడతాయి. 3 కేజీ పల్లి మార్కెట్ లో ఎంత ఉంది హోల్సేల్ లో? ప్రస్తుతానికి 125 రూపాయలు. 125 ఇంటూ 3 375 రూపాయలు. 3 కేజీల పల్లీలు పడితే ఒక లీటర్ ఆయిల్ వస్తుంది. ఇది తయారు చేసినందుకు ఎంత ఖర్చు అవుతుంది? లీటర్ కి 50 రూపాయలు. ఒక బాటిల్ ఒక బాటిల్ కి 30 నుంచి 35 రూపాయలు. ఓవరాల్ గా ఒక 4 నుండి 450 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 50 రూపాయలు చూసుకొని మీకు కస్టమర్ కి ఇస్తారు. 150 రూపాయలు ఖర్చు అయితే 500 రూపాయలకు ఇస్తున్నారు. మార్కెట్ లో 150 రూపాయలకు దొరుకుతుంది. సో ఎట్లా సాధ్యమవుతుంది? ఆ డౌట్ బాగా అందరికి ఉంది, దాని గురించి చెప్పండి. మార్కెట్ లో అమ్మే నూనె అసలు నూనెనే కాదు. కాదు. ముందు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అది నూనెనే కాదు, అది పెట్రోలియం డ్రై ప్రొడక్ట్. రెండోది చికెన్ వేస్ట్. చికెన్ వేస్ట్ ఉంటది కదండి, మన దగ్గర చాలా చికెన్ సెంటర్లు ఉన్నాయి. చికెన్ వేస్ట్ అది రాత్రి కాగానే ఒక బులెరో వాహనం వస్తుంది, అదంతా తీసుకో ఒక పెద్ద బాయిలర్ లో వేసి దాన్ని నూనె తీసి జంతువుల వేస్ట్ నూనె తీసి ఇది కలుపుతారు, అందులో మిక్సింగ్ చేస్తారు. కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వచ్చు, కానీ మధ్యలో బ్రోకర్లు దీన్ని మీరు ఆ వీడియోలలో కూడా చూసుంటారు, మధ్యలో బ్రోకర్లే దీన్ని ఖరాబ్ చేస్తున్నారు. ఇంకోటి కంపెనీ వానికి వచ్చేది కూడా అంత తక్కువ రాదు. వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో వాళ్ళకే తెలియాలి. దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. సో ఈ చికెన్ వేస్ట్ గానీ వీటన్నిటితో తయారు చేస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చూస్తుంటారు కదా, దానికి సర్టిఫికేట్ ఉంటుంది, ISO మార్క్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాక అది కల్తీ అంత మోసం అని ఎలా చెప్పగలుగుతాం మనం?